హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. ఈరోజు నేను నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నానండి. నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూపిద్దామంటే ఏమైనా స్పెషల్గా ఉంటుందా అని అనుకుంటున్నారేమో. జనరల్గా అందరికీ ఉండేట్లుగానే ఉంటుంది, కానీ ఒకసారి చూపిద్దాంలే అని నేను రికార్డ్ చేశాను. ఇక్కడ నా మాయిశ్చరైజర్ అయిపోయిందండి. ఇంకా అందులో 1-2 టైమ్స్కి వచ్చేది ఉందని చెప్పి అలా కొట్టి యూస్ చేస్తున్నాను. మీలో ఎవరైనా యూస్ చేస్తారా అలాగా? ఇక్కడికి వచ్చిన తర్వాత నాది బాగా డ్రై అయిపోయిందండి స్కిన్. క్లైమేట్ చేంజ్ వల్ల అనుకుంటా, కానీ మా హోమ్ టౌన్లో ఉండేటప్పుడు మాత్రం బాగా ఆయిలీ స్కిన్ నాది. చాలా అంటే చాలా ఆయిలీ స్కిన్. ఇక్కడికి వచ్చిన తర్వాత అంతే డ్రై స్కిన్గా మారిపోయింది. స్కిన్ ఒక్కటే కాదు, లిప్స్ కూడా బాగా పగిలిపోతుంది. నా ఒక్కదాందే కాదండి, మోక్షజ్ఞ నాది సేమ్ నా స్కిన్ టైపే. సో వాడిది కూడా అంతే డ్రైగా ఉంటుంది, లిప్స్ కూడా పగిలిపోతుంది. మళ్ళీ అక్కడికి మా హోమ్ టౌన్కి వెళ్తే మళ్ళీ నార్మల్ స్కిన్గానే ఉంటుంది వాడిది. సో నేనైతే కొన్న మాయిశ్చరైజర్ వాడుతున్నాను, కానీ తనకి మాత్రం ఇంట్లో తయారు చేసి వాడుతున్నాను. కెమికల్స్ ఏమి ఉండకపోతే బేబీస్కి సేఫ్ కదా అన్నట్లుగా. సో నేను ఇది తనది రోజు రాసుకోవడం మాత్రం మాకు మస్ట్ అయిపోయింది, లేకపోతే డ్రై అయిపోతుందని. అండ్ ఇక్కడ నేను స్టిక్కర్ యూస్ చేయట్లేదు, నేను బొట్టు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే స్టిక్కర్ పెట్టుకుంటే తను పెట్టుకోవాలనో లేదా తనే పెట్టాలనో నాకు తీసేస్తూ ఉంటున్నాడు. సో నా మొహాన బొట్టు ఉండట్లేదు, అందుకని ఇంకా సరే అని చెప్పి నేను ఇలా అలవాటు చేసుకున్నాను. ఎప్పుడు రెడ్డే కాకుండా ఏ కలర్ అంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు కదా అని కలర్స్గా యూస్ చేస్తూ ఉంటాను. స్నానం చేసి వచ్చి ఇంకా నా రొటీన్ మాత్రం ఇదండి: మాయిశ్చరైజర్, లిప్ బామ్ అండ్ బొట్టు పెట్టుకోవడం. ఇంకా అది అయిపోయిన తర్వాత వంట చేసేద్దామని వచ్చాను. టిఫిన్ అదంతా అయిపోయింది, అవి రికార్డ్ చేయలేదు. మొన్న టిఫిన్ దాకా నేను ఆల్రెడీ రికార్డ్ చేసి చూపించాను కదా, అలానే ఉంటుంది డైలీ. సో ఇంకా చూపించినవే చూపిద్దామని అనుకున్నాను. అందుకని ఇక్కడ నేను టమాటో చికెన్ చేస్తున్నాను. సండే వస్తే మాత్రం ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుందండి మా ఇంట్లో. వీక్ డేస్లో చేసుకున్నా చేసుకోకపోయినా సండే మాత్రం ఖచ్చితంగా నాన్ వెజ్ చేసుకుంటాం. ఒకవేళ చేసుకోవడం అంతగా బద్ధకం అనిపించినా చేయలేకపోయినా బయట నుంచి తెచ్చుకొని అయినా కానీ నాన్ వెజే తింటాము. సండే మ్యాక్సిమం 90%. తినని రోజులంటే పండగ అలాంటప్పుడే. మీరు కూడా అలానేనా? నాకు కామెంట్లో చెప్పండి. ఉంటే సండేనా లేకపోతే వేరే రోజు ఏదైనా అలా తింటారా అనేది కామెంట్స్లో చెప్పండి. అంటే నాకు ఒకటి చెప్పాలనిపించిందండి. ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 15 days అవుతుంది, కానీ నాకున్న సబ్స్క్రైబర్స్ మాత్రం 60 అయ్యారు. సో దానికి మంచి రీచ్ ఉన్నట్లుగానే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి 60 సబ్స్క్రైబర్స్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది. సో ఆ 60 సబ్స్క్రైబర్స్కి చాలా థ్యాంక్స్. అండ్ కానీ నా వ్యూస్ మాత్రం 200-300 కూడా వస్తున్నాయి. అంటే 60 సబ్స్క్రైబర్స్ ఉన్న వ్యూస్ 300 వస్తున్నాయి అంటే మిగతా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ ఉంటే నాకు కూడా మోటివేషన్గా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది చూస్తున్నారు, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఇంకా మంచి కంటెంట్ ఇవ్వాలి, ఏం చేయాలి అని చెప్పి నాకు మోటివేషన్తో బాగా చేయడానికి ఉంటుంది కదా అని. సో చూడకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మోటివేట్ చేయండి. ఇక్కడ నేను టమాటో చికెన్ చేస్తాను అన్నాను కదా, చూసారా ఎలా వచ్చిందో? బాగుందా? రెసిపీ కావాలంటే ఈసారి ఎప్పుడైనా రికార్డ్ చేసి చూపిస్తానండి. అండ్ ఇక్కడ నేను టేస్ట్ చేయడానికి తీస్తున్నాను. మా బాబు చూసారా ఎంత దగ్గరగా వచ్చాడో. నాకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను, ఇలానే దగ్గరగా వస్తాడు, అలా నుంచుంటాడు అని. కింద ఉన్న హ్యాండిల్స్ మీద నుంచి పైకి ఎక్కేస్తాడండి. నాకు చాలా భయం వేస్తుంది. హ్యాండిల్స్ లేకపోతే మేబీ ఎక్కడం కుదిరేది కాదేమో, కానీ అలా ఎక్కేస్తాడు. మీలో ఎవరైనా ఏదైనా టిప్స్ కానీ అలా ఉంటే కనుక చెప్పండి, ఎందుకంటే నాకు చాలా యూజ్ అవుతుంది. ఏదైనా కర్రీ కానీ ఏదైనా మీద పడిద్దేమో కాలిద్దేమో అని నేను ఎప్పుడూ భయపడుతూనే ఉంటాను. తనని స్కూల్కి వెళ్తే వంట చేసుకోవచ్చులే అంటే ఇంకా స్కూల్ జాయిన్ చేయలేదు కాబట్టి. సో
ఏదైనా టిప్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి, నాకు యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను మధ్యాహ్నం ఆ టేస్ట్ చేయడం చూశారు కదా, నాకు ఒక అలవాటు ఉందండి. నేను ఏ కర్రీ చేసినా కూడా మా హస్బెండ్కి టేస్ట్ చేసి చూపిస్తాను. సో అది చూసి డైలీ అలాగ చేయడం చూసేటప్పటికి అనుకుంటా మా బాబు కూడా అలాగ చేయాలి అన్నట్లుగా మనం చేస్తూ ఉంటారు కదా పిల్లలు. సో నేను అలాగ కర్రీ అయిపోగానే అలా ఇస్తా అని తను కూడా చేస్తాడు. ఇంకొక డ్రాప్ వేస్తాను. మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు మాత్రం అస్సలు రికార్డ్ చేయనివ్వలేదు. ఇంకా తిన్న తర్వాత యాజ్ యూజువల్గా డైలీ పడుకోనండి. ఎప్పుడో ఒకసారి తనని పడుకోబెడుతుంటే ఇంకా నాకు నిద్ర వచ్చిందని చెప్పి నేను కూడా పడుకున్నాను. పడుకొని లేవగానే ఇంక ఇలా ఆడుకుంటాము. రోజుకి ఒక్కసారి కాదండి, చాలాసార్లు ఇలానే ఆడతాడు. నేను పనిలో ఉన్నప్పుడు మాత్రమే తన ఆటలు తను ఆడుకుంటాడు. అది కూడా నేను ఎక్కడుంటే అక్కడే ఆడతాడు 99%. ఆ 1% వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీ దగ్గర ఆడుకుంటాడు. అంతేగాని నాతోనే లేకపోతే ఇట్లాగా నా మీదే ఆడుకుంటూ ఉంటాడు. బాగానే ఆడతాడండి. అలా వచ్చి పికబూ ఆడడం కానీ, అలా డిష్ మాట అట్లా ఏదో ఒకటి ఆడుతూ ఉంటాడు. ఇక్కడ కూడా అలానే ఆడుతున్నాడు. డైలీ ఒక 100 కిస్సెస్ అయినా ఇస్తాడు. ఇంకా అలా అయిపోగానే లాస్ట్ టైం చూపించినట్లుగానే ఈవినింగ్ స్నాక్స్ బనానా కానీ ఏదైనా పెడతాను. పెట్టేసిన తర్వాత ఇంకా ఈరోజు పార్క్కి వెళ్ళలేదు. మ్యాక్సిమం సండేస్లో మేము పార్క్కి వెళ్తాము. ఒక పార్క్లో షూట్ చేసిన వీడియో కూడా ఉంది కదా, లాస్ట్ టైం షూట్ చేసి పెట్టాను. చూడకపోతే ఎవరైనా చూడండి. అలా పార్క్లో వెళ్ళి ఆడుకుంటాడు. ఈరోజు నాకు అసలు పార్క్కి వెళ్ళే ఓపిక లేదని చెప్పాను. ఇంకా నేను ఒక్కడనే ఏం తీసుకొని వెళ్తానులే, పైకి వెళ్దాం అన్నారు. సో ఇంకా పైకి వచ్చేసాము. పైన కూడా బాగానే ఆడతాడు. ఇంకా బాల్ నాకు ఓపిక లేదన్నా కదా, అందుకని నేను బాల్ తీసుకురాలా. బాల్ తీసుకొస్తే ఖచ్చితంగా మమ్మీ కమ్ అని చెప్పి ఆడదామని చెప్పి లాగుతూ ఉంటాడు. ఇంకా అందుకని బాల్ తీసుకురాకుండా ఇలా రైడర్ తీసుకొచ్చాం. దీంతో కూడా బాగానే ఆడతాడు. కాబట్టి కాసేపు టైం పాస్ అవుతుంది కదా అని చెప్పి తీసుకొస్తే అలా వాళ్ళ డాడీని డాష్ ఇవ్వాలని చెప్పి చూస్తున్నాడండి. వాళ్ళ డాడీ ఏమో తప్పించుకుంటున్నారు. దాన్ని ఒక స్పోర్ట్స్ బైక్ రైడ్ చేసినట్టుగా రైడ్ చేస్తూ ఉంటాడండి. దాన్ని స్పీడ్గా తీసుకెళ్ళి కాలు పైకి పెట్టేయడం, లేకపోతే తీసుకెళ్ళి ఫ్రంట్ వీల్ పైకి లేపడం లాంటివి కూడా చేస్తూ ఉంటాడు. బాగా ఆడతాడు. ఇక్కడికి అది అయిపోయిన తర్వాత అది బోర్ కొట్టేసి వచ్చి జంప్స్ ఆడుతున్నాడు. ఇంకా అది కిందకి దిగేస్తున్నామండి. అయిపోయింది. మ్యాక్సిమం 1 అవర్ ఉన్నట్టున్నాం పైకి. 6కి వెళ్ళాము. లైట్గా మేము వెళ్ళినప్పుడు ఎండ ఉంది కానీ తర్వాత తగ్గిపోయింది. ఇంకా 1 అవర్ దాకా అవుతుందిలే అని చెప్పి ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం. మా వాడు ఆ రైడర్ మాత్రం తనే పైకి తీసుకురావాలి, తనే కిందకి తీసుకెళ్ళాలి. ఎప్పుడైనా సరే మనల్ని మాత్రం అసలు తీసుకురానివ్వడు. ఒక షార్ట్ కూడా పెట్టాను చూడండి, పైకి ఎంత కష్టమైనా వాడే తీసుకొస్తాడు. లాస్ట్ టైం పోస్ట్ చేశాను ఆ షార్ట్ని. ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్ డిన్నర్ ప్రిపరేషన్, కాసేపు టీవీ చూసి తినేసి పడుకోవడమే కదా అని రికార్డ్ చేయలేదు.
హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.